కలుసుకోవడం కోసం, కలిసి మాట్లాడుకోవడం కోసం, కలిసి ముచ్చట పెట్టుకోవడం కోసం, కలిసి కవిత్వాన్ని పంచుకోవడం కోసం అనేది అనుకోని ఏర్పాటు చేసుకున్నది. అయితే ఎప్పుడు కలుసుకోవాలి, ఎక్కడ కలుసుకోవాలి అనేది కాకుండా అప్పుడు అడిగిన చర్చల లోపల ఎవరి ఇంటి డాబా మీదనైనా కలుసుకోవాలి, ఎవరి ఇంట్లోనైనా, ఇంట్లో పట్టరు కాబట్టి ఇంటి డాబా మీద ఎప్పుడు కలుసుకోవాలి? పౌర్ణమి రాత్రి. పౌర్ణమికి కవిత్వానికి, కవులకు చాలా సంబంధం ఉంటుంది. అదొక ప్రకృతి, ఆ ప్రకృతికి సంబంధించినటువంటి అట్లా కలుసుకోవడం ఒక ముఖ్యమైన విషయం. వెన్నెలను, చందమామను, చుక్కలను చూసుకుంటూ ఉండడం అనేది ఒక మంచి ఆలోచన అని చెప్పి అది పురుడు పోసుకున్నది. అది ఇక్కడి నుంచి మా దగ్గర నుంచి పురుడు పోసుకున్నది. ఇప్పుడు మీ అందరూ మా మారుతి హెవెన్స్ అపార్ట్మెంట్లో వచ్చి పావన చేసినందుకు మీ అందరికీ, కవులందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మా మారుతి హెవెన్స్ అసోసియేషన్ కూడా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది. అట్లా అయితే ఈ నీల ముచ్చట్ల ద్వారా ఒక కలయిక, నిజానికి నేను ఇవాళ ఫేస్బుక్లో పెడితే చాలామంది నిజాం కాలేజీ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫోన్ చేసి ఇది బాగా ఉంది, ఇట్లా దీని మీద నాకు రిపోర్ట్ కావాలి అని అడుగుతున్నారు. మీ వరకు ఒకసారి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఒక పేపర్ సబ్మిషన్ జరిగింది నీళ్ళ ముచ్చట్ల మీద. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న దాని మీద ఒక పరిశోధన కూడా జరుగుతుంది. కాబట్టి ఈ మాటలు తక్కువై ఇది ఎక్కువ కాకుండా దీన్ని నడపాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మిత్రుడు ప్రవీణ్ గారు బీబీసీ కోసం కెమెరా పట్టుకొచ్చి వారు ఇక్కడ దీన్ని షూట్ చేస్తూ ఉన్నారు, బీబీసీలో ప్రసారం చేయడం కోసం. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పత్రికా విలేకరులు చాలామంది ఉన్నారు, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది నడపాల్సిందిగా కోరుతా ఉన్నాను.